తల్లిపాలు బిడ్డకు ఆరోగ్యం ఐసీడీఎస్ పీఓ రాజ్యలక్ష్మి ఈరోజు తెర్లాం మండల కేంద్రంలో అంగన్వాడీ సెంటర్ 2 పనుకువలస మరియు వెలగవలస గ్రామాల్లో తల్లిపాలు వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాడింగ్ ఐసీడీఎస్ పీఓ కె రాజ్యలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పంచాయతీ పరిధిలో ఉన్న గర్భిణీలు బాలింతలకు పుట్టిన పిల్లలకు తల్లిపాలు అందించాలని సూచించారు. కనీసం 2 సంవత్సరాల వరకు తల్లిపాలు బిడ్డకు అందించాలని తెలియజేశారు. తల్లిపాలు యొక్క ఉపయోగాలపై బాలింతలకు గర్భిణీలకు తెలియజేశారు. గర్భిణీలు బాలింతలు ప్లాస్టిక్ వస్తువులను వాడకూడదని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్లాస్టిక్ వస్తువులు వాడడం వలన అనేకమైన అనర్థాలు తల్లులకు పిల్లలకు సంభవిస్తాయని వీటిని నిషేధించాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లో స్టాకు రికార్డులను మెనూను చేసే అమలు తీరును పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలు పరిశుభ్రతను గురించి క్షుణ్ణంగా పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ 2లో గర్భిణీలకు శ్రీమంతాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెరుమాలి సెక్టార్ సూపర్వైజర్ చిట్టమ్మ, తెర్లాం సెక్టార్ సూపర్వైజర్ ఉషారాణి, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది, బాలింతలు, పిల్లలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. సైడ్కి వచ్చి